మీరు శిలువలో పలికిన 7 మాటలు తండ్రి సప్తపదులు ప్రభువా, మేము తండ్రి ఒక్కొక్కటిగా దాన్ని నాయన మేము మాట్లాడుతుండగా నాయన మీరు తెలివిని జ్ఞానాన్ని మాకు ఇచ్చినట్టు నాయన నాకన్నా ముందుగా మాట్లాడిన బిడ్డలందరికీ నాయన మీరు నాయన ఎంతగానో అభిషేకించి మంచిగా నాయన మీ వాక్యాన్ని మేము మాట్లాడుతున్నందుకు నాయన మీకు వెళ్తే సూత్రాలు. అదేవిధంగా ఎన్నుకున్నారు ప్రభా నాయన, దుమ్ము ధూళి వంటి వారిని తండ్రి నాయన ఇక్కడ నిలబడటానికి కూడా నేను అర్హురాలి కాదు ప్రభా. కానీ నాయన మీ నామంలో నాయన నన్ను ఎన్నుకొని తండ్రి నాయన మీరు పలికిన సప్తపదుల్లో తండ్రి 5వ మాటగా నేను మాట్లాడుచుండగా తండ్రి నాయన నా మాటల్లో ఎటువంటి పొరపాట్లు ఉన్నా నాయన దీనురాలని దరిద్రాలని ప్రభా నాయన నన్ను క్షమించి నాయన మీ పాదాల చెంత చేర్చుకోమని మీకు మహికరంగా మాకు దీవెనకరంగా నాయన జరిగించమని ఈ వాక్యాన్ని నేను చదువుతుండగానైనా ముందుగా మీరు మమ్మల్ని దీవించమని అడుగుతూ నా కొద్ది ప్రార్థన యేసయ్య పాదాల యొద్ద పెట్టి అతి వినంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఐదవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను చెప్పుచున్నాను. నేను ఇలాగా దేవుడు ఎందుకంటే దప్పికొనుచున్నాను అని చెప్పినప్పుడు ఆ మాటకి అర్థం ఏంటంటే దేవుడు నీళ్ళని ద్రాక్షారసంగా చేసిన దేవుడు తన దప్పికని ఆయన తీర్చుకుంటాడు. కానీ నేను దప్పికొనుచున్నాను అని ఎందుకు అన్నాడు? కానీ అది మనకి అర్థమయ్యేదానికి దేవుడు ఏంటంటే ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు దప్పికొనుచున్నాను అన్నప్పుడు సిలువలో చేదునిచ్చామన్నమాట. చేదునిచ్చినప్పుడు ఆయన తీసుకోలేదు. చేదుని ఎందుకు తీసుకోలేదంటే ఆయన తాగలేడు. ఎందుకంటే దేవుడు కాబట్టి ఆ చేదుని తాగినా మనకు ఆశ్చర్యం ఏం లేదు. అక్కడ దేవుడు చేదుని తీసుకున్నాడు, ఎన్ని సిలువ దెబ్బలు పొందాడు, ఇంత రక్తం కార్చాడు, ఆ చేదుని తిన్నాడు అన్న దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ దేవుడు తీసుకోలేదు చేదుని. ఎందుకంటే మనకు తెలియాలన్నమాట దేవుడు ఆ చేదుని ఎందుకు తీసుకోలేదు. మనకి అదంతా వివరించే దానికోసమే దేవుడు ఆ చేదు చెరుకుని తీసుకోలే. ఎందుకంటే దేవుడికి ఇది ఏమి దాహం వేసిందంటే ఇప్పుడు ఆఖరి రక్తపు పొట్టి వరకు మన కోసం కాచిన దేవుడు, మనమైతే అయ్యో దేవుడు ఎంతో దాహం పొంది ఉంటాడు, రక్తం అంతా పోయింది, ఇన్ని దెబ్బలు కొట్టారు, ఇంత ఎండలో దేవుడిని నడిపించారు కాబట్టి దేవుడికి ఎంతో దాహం వేసి ఉంటది, అందుకని దప్పుకొన్నాడా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అందుకు దప్పుకొనలేదు, ఆత్మల కొరకు దప్పుకొన్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఎందుకు దప్పుకొన్నాడంటే అక్కడ ఒక ఆత్మని రక్షించాలి. ముందుగానే లేఖనములు నెరవేరినట్లుగా సమరయ్య స్త్రీని అక్కడ రక్షించాలన్నమాట దేవుడు. ఎందుకంటే ఆ యాకోబు బావి దగ్గరికి ముందుగానే వెళ్ళాడు. ఆమె వస్తుంది అక్కడికి, దేవుడికి ముందుగానే తెలుసు. ఎందుకంటే ఆ బిడ్డ ఎటువంటిదంటే మనందరికి తెలుసు, ఎంతో పాపం చేసిన స్త్రీ అన్నమాట. ఎంతో మంది పెనిమిడులతో సహజీవనం చేసిన స్త్రీ. ఆ స్త్రీని దేవుడు అక్కడ పట్టుకోవాలి, దేవుడు అక్కడ రక్షించాలి ఆమెని. దానికోసంగా దేవుడు నేను దాహం కొన్నాను అని అన్నాడు, దప్పి కొన్నాను అన్నాడు. ఆ దప్పికి ఏందనగా ఆత్మల కొరకు దాహం అయింది. ఆ ఆత్మల కొరకు దాహం ఏంటంటే ఎంతో మందిని రక్షించాడు, ఎంతో మందినో మార్చి ఎంతో మందిని మన మందిరానికి నడిపించిన దేవుడికి, ఎంతో మందిని ఆయన వైపు తిప్పుకున్న దేవుడికి సమరయ స్త్రీని కూడా తిప్పుకోవడం పెద్ద లెక్కేమీ కాదు. కానీ ఆ బావి దగ్గర ఆమె స్వస్థపరచాలా, ఆమెని ఎన్నుకోవాలా, దేవుడు ఆమెకి కనిపించాలా, అప్పుడు ఆమె ప్రచురించాలన్నమాట. నాకు దేవుడు కనిపించాడు, నాలాంటి పాపాత్మురాలను కూడా దేవుడు ఆయన చెంతకు చేర్చుకున్నాడు అని ఆమె నమ్మాలి. 10 మందికి ఆమె ప్రవచించాలన్నమాట. ఆమెని మార్చడం దేవుడికి పెద్ద లెక్కేమీ కాదు, ఎక్కడైనా మార్చొచ్చు. కానీ ఆ బావి దగ్గర ఎందుకు మార్చాడంటే, అమ్మా నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇమ్మని సమరయ స్త్రీని అడిగాడు దేవుడు. అడిగినప్పుడు ఆమె ఏమంటుంది, అయ్యా నేను సమరయ స్త్రీని, నేను అంటే మంచిదాని కాదు, నేను మాకు మీకు సాంగత్యమేమీ లేదు, మీరు యూదులు కుమారుడు, మీరు నాయన మేమిచ్చే నీళ్లు మీరు ఎలా తాగుతారు, కానీ మీరు చేదుకున్నటకు మీ దగ్గర ఏమీ లేదు, మరి మీ దాహం ఎలా తీరద్ది అని ఆమె అడిగింది. అడిగినప్పుడు యేసయ్య అంటున్నాడు, అమ్మా నువ్వు ఇచ్చిన నీళ్లు నేను తాగితే మళ్ళా నేను దప్పికొంటేనేమో, కానీ నేను ఇచ్చిన నీళ్లు మాత్రం నువ్వు తాగితే నువ్వు ఎన్నటికీ దప్పికొనవు అని ఆమెకు సెలవిచ్చాడు. ఆ మాటతోటి సమరయ స్త్రీకి ఆయనే లోకరక్షకుడు మెస్సయ్య అని అర్థమైపోయింది అనమాట. అక్కడ అర్థమయ్యి, అయ్యా మీరు నాకు ఇచ్చి, నేను అమ్మ నీ పెనిమిటిని తీసుకోరా, నీకు నీళ్ళు ఇస్తానని చెప్పాడు.
అప్పుడు ఆమె నిజం ఒప్పుకునింది. అదే మనమైతే అయ్యా నాకు భర్త లేడో, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాడో, నాకు పెళ్లి కాలేదో, ఏదో సాకులు చెప్పేస్తాం. కానీ ఆమె నిజాయితీగా ఒప్పుకునింది అనమాట దేవుడి దగ్గర. అయ్యా నాకు 5 మంది పెనిమిట్లు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా నా భర్త కాదు అని నిజంగా ఒప్పుకునింది. అప్పుడు యేసయ్య ఆమె చేత ఆ మాట చెప్పించేదానికే దేవుడు అక్కడికి వెళ్ళాడు. ఆ యాకోబు బావి దగ్గర ఆమె కన్నా ముందుగా దేవుడు అక్కడ ఉన్నాడు అనమాట. అప్పుడు నిజాయితీగా ఆ సమరయ్య స్త్రీ ఒప్పుకునింది. ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆమెని క్షమించాడు అక్కడ. క్షమించి దేవుడు ఆమె పాపాలను తీసివేసి, అమ్మా నేను అప్పుడు ఆమె ఏమనుకుంది, నా కోసం మెస్సయ్య వచ్చాడు, నన్ను మార్చాడు అని ఆమె లోకంలోకి వెళ్ళి ఆయన గురించి ప్రవచనాల ద్వారా చెప్పాలన్నమాట. ప్రవచించాలి దేవుడి గురించి. అప్పుడు యేసయ్య ఎన్నో రకాల దాహాలు కదా, ఆయన మనకైతే ఎన్నో రకాల దాహాలు ఉంటాయి. కానీ ఆయన ఒకటే కోరింది, ఆత్మల కొరకే ఆయన దాహము. అప్పుడు ఆ స్త్రీని అక్కడ పట్టుకొని ఆమెను సమరయ్య స్త్రీని అక్కడ దేవుడి మందిరానికి నడిపించుకున్నాడు. ఒక ఆత్మని అక్కడ రక్షించాడు. అదే విధంగా మనం ఎన్నో సంవత్సరాల నుంచి బాప్తీసం పొందాము, ఎంతో ప్రార్థన చేస్తాము, పాటలు పాడతాము, వాక్యం వింటాము, అన్నీ చేస్తున్నాం. కానీ ఒక్క ఆత్మనైనా మన కడవరి దినంలో ఒక ఆత్మనైనా మనం రక్షించుకోవాలి. దానికి అర్థం అదేనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వాక్యాన్ని 10 మందికి మనకి అనుకూలమైన సమయంలోనే మనకు ఎవరైనా దగ్గరగా ఉన్న వాళ్ళకో, లేకపోతే మన ఇరుగు పొరుగు వాళ్ళకో, ఎవరికైనా కానీ మనం ఇక్కడ ఉన్నది ఒక్క రోజైనా, ఒక 5 నిమిషాలైనా దేవుడి గురించి మనం పక్క వారికి చెప్పాలన్నమాట. చెప్తే ఏదో ఒక మాటలో దాని వాళ్ళ హృదయానికి తడుతుంది. అప్పుడు దేవుడి వైపు చూస్తారు. అప్పుడు మనం ఒక ఆత్మని రక్షించిన వారం అవుతాం అనమాట. దేవుడు కోరుకునేది అదొక్కటే, ఆత్మల కోసం దాహం అనమాట. అలాంటి దాహం మనం కూడా కలిగి ఒక్క ఆత్మనైనా కానీ మనం పట్టుకొని దేవుని సన్నిధికి నడిపించామంటే దేవుడి సన్నిధిలో మనం ఉంటాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఇక్కడ పంపించిందే ఎందుకంటే మనం ఇంకొకరిని రక్షించుకుని ఎవరైనా నరకంలోకి పోకుండా, మనం బాప్తీసం తీసుకున్నాము, మేము ఇంక నరకానికి పోము, మాకు దేవుడు ఉన్నాడు అని మనం అనుకుంటాం. కానీ అది నిజం కాదు. మనం దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుడు ఆజ్ఞలో మనం నిలవాలి. అలాగే మనలాగా ఇంకొకరిని మందిరానికి నడిపించి ఒక ఆత్మనైనా మనం తీసుకొచ్చినప్పుడే మనం తీసుకున్న బాప్తీసానికి సార్థకం అన్నమాట. ఎందుకంటే మేమేదో పోయాము వచ్చాము అన్నట్టు కాకుండా, ఒక్క మాట కాకపోయినా ఒక్క మాట అయినా దేవుడి గురించి మనకి దొరికిన వాళ్ళలోనే, మనకు అందుబాటులో ఉన్న వాళ్ళతోనూ, మనం పనిచేసే స్థలంలోనూ ఎక్కడైనా కానీ దేవుని గురించి ఒక్క మాట మనం కానీ చెప్తే, ఏదో నేను చెప్పిన మాట కాకపోయినా ఎవరు చెప్పిన మాట అయినా వాళ్ళు ఆలకిస్తూ ఉంటారు. మన మందిరంలో మనం పాడే పాటలు ఎంతో మంది ఆలకిస్తున్నారు. కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు మనకు చెప్తున్నారు, ఈ పాట నువ్వు వాడావు, బాగుంది, ఈ వాక్యం మీ పాస్టర్ గారు చెప్పారు, భలే ఉంది అని విన్నప్పుడు మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది మనసులో. అలాగే మనం కూడా ఒక మాట ఒకరికి చెప్పినప్పుడు, ఓహో ఇది కావాలా, దేవుడు వాళ్ళు మందిరంలో వింటున్నారు కదా, వాళ్ళ పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు కదా, అలాంటిది దాని గురించి మనకు ఒక విషయం చెప్పింది, ఇది ఎంతవరకు నిజమో అని కొద్దిగా అయినా వాళ్ళు గ్రహిస్తారనమాట. అందుకోసం మన వంతు ప్రయత్నంగా మనం ఒక విషయంలో గమనించుకొని, మన వంతు ప్రయత్నంగా ఒక్క ఆత్మనైనా మనం పట్టుకోవాలి, మందిరానికి నడిపించాలి. దేవుడు కోరుకునేది అదే, దేవుడి దాహం కూడా అదే. మనం కూడా అలాంటి దాహమే కలిగి దేవుడు నా కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.